గోవింద గోవింద అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. శ్రీ వైకుంఠాత్ పరమోశేష వెంకటాఖ్యో నగోత్తమః అత్రైవ నివసామ్యేవ శ్రీభూమి సహితోక్యహం దదామి ప్రార్థితానద్ధాన్ మనుజేభ్యః సదా సురాః. వరాహ పురాణంలో స్వామి వైభవాన్ని వర్ణిస్తూ అంటారు, ఆ దేవదేవుడు ఈ వెంకటాచలానికి విచ్చేసి ఏ విధంగా అనుగ్రహించాడు. అశేష భక్త జనానీకం అభిలగ్నంలో అందరివాడైన గోవిందుని యొక్క దివ్య సాన్నిధ్యంలో శంఖచక్ర కిరీటధారి చతుర్బాహువై ప్రసన్నాత్ముడై శాంతవదనంతో రత్నశోభితుడై శ్రీదేవి భూదేవి సహితుడై ఆనాడు భక్తులకు ఏ విధంగా సజీవమైన సాక్షాత్కారాన్ని అనుగ్రహించాడో ఈనాడు కూడా అంజలి ఘటించిన అందరికీ కూడా స్వామి దర్శనాన్ని ప్రసాదిస్తుంటే అదిగో ఆరంభిస్తున్నారు విశ్వక్సేనారాధన ఆచార్య ప్రార్థనతో. శ్రీశాస్త్రధారమఖిలం విఘ్నో మునీంద్రం భూయో నమామి
భువనైకగురం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరే చిత్రకశ్యపేభ్యో నమః ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యత్వరితవక్త్రాద్యాః పారిషత్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే సర్వతస్మార్తాదికం కర్మణిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘనసే నమః ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవ నను మన్యతాం ప్రాణాయామ్యా అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం స్థండిలపరిపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యం చ కర్మణి తరంగకరకారాధనం కరిష్యే ఓం ధారాజడప్తశ్రమానశేషు సరత్తరిత్వపరిపూరితేషు అపోభే గృహ్ణన్ ప్రతిమాతకృష్ణే గృణామి సత్తాకం సుచనకం సుశర్మా జితమా పశ్యమా శివతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పుతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృత రసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయా పాశాపితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణర్విష్మే దేవామంజంత మరుత స్వస్త్యా అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః పుష్పాణి సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధేశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహం సింకటిక్ర సమన్వితం జయాపతిం శృంగకేతం సుపష్పృధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణ ముఖవర్చయేదాగ్నేయుగస్మాతిజామహే త్వా విశ్వే సదాత్మం మహిదోన శంభో వైరాజందే దోదన్ని సత్తాం ప్రయిష్యామదేశం విపధానామనాదర్యామే సస్తాంతరితాం తథాత పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేనమావాహయామి ఓం శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాగినమావాహయామి తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామేతికామావాహయామి సూత్రవతీతికా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్రాణ్యముపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్త్యద కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజదాం ప్రజదాం ప్రజాపతిః శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన్ దధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతి యతో వ్రతాని పశ్మశే ఇంద్రశ్చ సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివేవ చక్షురాదనం తద్విప్రాధో విపన్యమోజాగ్రమాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్వరస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం దద్భక్కుర్వీదోపవ్యుషం యదా వై సూర్యపుదేతి అథ నక్షత్రం నయతి యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జహన్యం పశ్యేత్ తావత్ గర్వీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూర్భువస్వరం శ్రీ భగవదాగ్నయా భగవత్కైంకర్యం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ భూనిలా సమేత
శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి నగింద్రో వృత్తశ్రమ స్వస్తి న పూషా విశ్వమేధాః స్వస్తి నిస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం భూః పూర్వోక్తకర్మణి పూర్వోక్తయజమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంతో కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి రుధ్యాస్మ హవ్యేర్నమధోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమి శరదస్సమీరాः ఓం భూః భూర్భువస్సమరం శ్రీ భూనిలాసమేత శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంతకర్మరుధ్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంతకర్మరుధ్యతాం కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తథాదన మహేరణాయ చక్షసే యో పశ్యవతమోరసస్తస్య భార్యగతే హనః ఉచతైర్మమాతరः తస్మారంగమామమోజస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా జనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విదర్శనిః యః పోదాస పునాతుమా పునంతమాదేవ జనాః పునంతమనబోధియ పునంత విశ్వ ఆజవః జాతవేదః పవిత్రమదే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవనీత్యతే అగ్నే కృత్వా కృతోగుం వృణ్ యత్తే పవిత్రమర్చసి అగ్నే వితదమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవిదః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాదే యస్యై భక్వే స్తనమో వేదపృష్ఠ తయామదంతస్సదమార్త్యేషు వజగ్స్యామమతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మాపునాతు వాదప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః హర్తావరే జగ్నజే మాపునీతాం బృహద్భిः సవితస్రుమిः వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी दध्येति ऋषिभिः संभृतकं रसं सर्वगं सपूतमस्याति सुतितं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पापमानी स्वस्तिगनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिषन्तुनः यमं लोकमथा अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्तिगणीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्व नीति सह मा पुनातु सोमस्वस्यावरुणस्वमीच्या यमो राजा प्रमुरुणाभिपुनातुमा जातवेदा मूर्तिकिन्त्या पुनातु तच्छय्यो रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदये दैमी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शिन्नो अस्तुद्वदे सिञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ओम प्रात्यान्ति देवार्पजो मार्जयन्तान् दक्षिणायान्ति मासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्ति शीघ्रः पशवो मार्जयन्तामतीत्यान्ति स्याप ओषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान्ति यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तामदोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रतजानीस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रतिदन्नो जुषस्वशन्नयेधिद्विपदे सिञ्चतुष्पदे वास्तोष्पदे शक्मजा सकुं सदा ते सक्षेमहिरन्वया गातुमत्या आवह क्षेममुतयोगे वरन्नो यूयं पाद स्वस्तिभिः सदा नः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याजमणीयं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అరుణారుణ కాంతులతో జగత్తుని ఉద్దీపితం చేసేటువంటి ఆ సూర్య భగవానుడు అత్యున్నతమైన స్థానానికి వచ్చినటువంటి వేళ అభిజిత్తు అని, అది సర్వదోషాలను తొలగిస్తోంది అని ఏ కార్యానికైనా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పడం జరిగింది.
దాన్ని మనకు గుర్తు చేస్తూ ప్రతినిత్యము కూడా ఈ అభిజిల్ లగ్నంలో ఆ శ్రీనివాస స్వామి పెండ్లి కుమారుడవుతాడు. ఆ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవము అని దేవతలకు నిర్వహించే ఆ విధి విధానానికి పేరు. అటు ఆ శ్రీవారి కళ్యాణం జగత్ కళ్యాణం, లోక కళ్యాణం. సమస్తమైనటువంటి లోకాలలో ఈ మానవ లోకం విశేషమైనది. ఇంకా ఉన్నత లోకాలున్నాయి. ఆ లోకాలలో ఉండేటువంటి దేవతలు ఉంటారు. వారు కూడా శ్రీమన్నారాయణుని యొక్క దివ్య కైంకర్యాన్ని చేయాలి అని ఉత్సహిస్తారు. అలాంటి వారిని కూడా మహర్షాదులు మంత్రపూర్వకంగా ఆహ్వానిస్తారు. మంత్రాధీనంతు దైవతం అని మంత్రాధీనులై ఉంటారు. అలాగా ఉన్నటువంటి బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, ఆ యమ, వరుణ, వాయు, కుబేర, ఈశానాది దేవతలు అని 33 కోట్ల మంది అని సహజంగా అంటూ ఉంటారు. కానీ 33 మంది వారి పరివారం, వారికి ఉండేటువంటి ఆ భార్య పత్ని సహస్ర అందరూ కూడా పరిచారకులతో సహా వారిని అందరినీ ఆహ్వానించి గృహస్థు అయిన వారు ఏ విధంగా ఆహ్వానించాలో అలాగ ఆహ్వానించారు. మంత్రపూర్వకంగా వారిని అర్చించారు. ఇప్పుడు రక్షా సమర్పణ చేయబోతున్నారు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మేధామశ్వినా భగ స్వస్తి దేవ్యదేతర నిర్వణాః స్వస్తి భూషా అసూరో దధాతున స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుముపప్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్రం నాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతే స్వస్తి న ఇంద్రస్యాగ్నిస్య స్వస్తి నో అదుతే కృధి స్వస్తి బంధామనోజరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దధాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్తి జ్ఞానంతారక్షమరిష్టనేమం మహద్భూతం వాక్యసం దేవతానాం ఆసూర్రగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశో నావామివారోహేమ అంభోముచామాంగిరసంగయం జస్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రియాతమాని శరణం ప్రపద్యే స్వస్తిహం బాధేష్వభాయన్నో అస్తు శుభాగుం శుభాం. జగద్రక్షక గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద. కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి చక్కగా ఆరాధన చేసి దీక్షా సమర్పణ చేయబోతున్నాం. మనం దీక్షలు తీసుకుంటూ ఉంటాం సహజంగా. ఆయా ఇష్టదేవతా మూర్తులను నిరంతరం స్మరించడానికి కంకణబద్ధులమవుతాం. మరి శ్రీనివాసుడికేమిటి దీక్ష అంటే ఇది వైవాహిక దీక్ష పాఠ్యంగా. కానీ భక్తరక్షణ దీక్ష అనుక్షణము తన దృష్టితోనే, తన సందేశంతోనే, తన యొక్క లీలలతోనే అనేకమైనటువంటి ఉపదేశాలు పరోక్షంగా చేస్తారు శ్రీవారు. తాను కూడా ఈ వైవాహిక దీక్షా స్వీకారం, జగద్రక్షణ స్వీకారం, దీక్షా స్వీకారం చేస్తారు. భగవంతుణ్ణి నమ్మినవాడు ఎప్పుడు కూడా వంచితుడు కాడు. ఆ భగవద్ అనుగ్రహాన్ని పొంది సర్వకాల సర్వావస్థలలో, అంటే కష్టసుఖాలు వచ్చినా అవి భగవత్ కరుణ వల్ల అవి వాడు స్వీకరిస్తాడు. అందుకని ఎరిగెడి వాడు కర్మ చేయమెల్లను మాని హరిస్వరూపము నెరయ నెరింగునవ్వలను నేరుపు చూపు గుణానురక్తుడై
తెరకువలేక కృమ్మరుచు దేహధనాద్యభిమానయుక్తుడై ఎరుగని వానికి తెలియని ఈశ్వరలీల మునీంద్ర చెప్పుమా. శ్రీమద్భాగవతంలో అంటారు, నారద మహర్షి వ్యాస మహర్షి వారిద్దరి సంభాషణలో వస్తారు. కాబట్టి వచ్చేవేవో వస్తాయి, పోయేవి పోతూ ఉంటాయి, నిన్ను మాత్రం నేను విడవను అంటాడు భక్తుడు. ఎరుక కలిగిన వాడు అంటే జ్ఞానం కలిగిన వాడు హరిసేవ చేస్తాడట, అది విడవటం ఉండదు. దానివల్ల బ్రహ్మ మొదలుకొని స్థావర పర్యంతం తిరుగుతూ ఉంటారు జనులే. అది అలాంటి వారికి ఉత్తమ స్థితి కలుగుతుంది. ఏ స్థితిలో ఉన్నా కూడా భగవంతుణ్ణి మరవడు. పాలముంచినను నీట ముంచినను నీ పాలబడి తినిక జాలము సేయక గరుడగమనరారా నన్ను నీ కరుణ నేలు కోరా అని అంటాడు కంచర్ల గోపన్న. కాబట్టి ఏమి చేసినా భగవంతుడు మన మంచి కోసమే చేశాడు అని భక్తుడైన వాడు భావిస్తాడు, కృంగిపోడు, పొంగిపోడు. సమత్వం యోగ ఉచ్యతే అన్నట్లుగా సమభావంతో తన రక్షాభారాన్ని స్వామి అందే నిలుపుతారట. అలాంటి వారిని చక్కగా న్యాస విద్య అని ఉంటుంది సంప్రదాయంలో. అలాగా ఆ భగవంతుని యందు నిరంతరం భరన్యాసము అని అంటారు. స్వామికే సమస్తాన్ని సమర్పిస్తారు. అలాంటి ఆ పరమానందదాయకమైనటువంటి స్థితిని మనకందరికీ కలిగించమని అహం మద్రక్షణ భరో మద్రక్షణ ఫలం తథా న మమ శ్రీపతేరేవేత్యాత్మానం నిక్షిపేద్ బుధ అని అంటారు. అంటే ఇక్కడ సద్గురువుని సదాచార్యుని ఆశ్రయించి వారి అనుగ్రహంతో తత్వజ్ఞానాన్ని మోక్షోపాయాన్ని తెలుసుకున్నటువంటి వాడు నేను నీకు సంబంధించిన వాడినే అని చెప్పడం జరుగుతోంది. అలాగ భగవత్ సంబంధాన్ని నిరంతరాయంగా కలిగి ఉండి తనకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా చెదరని భక్తితో ఉంటాడు. అందువలనే అమ్మ అలాంటి వారిని చక్కగా అనుగ్రహిస్తోంది, స్వామికి విన్నవిస్తోంది. అట్టి అమ్మకు అదిగో జగద్రక్షణ దీక్షా తత్పరురాలైనటువంటి ఆ శ్రీదేవికి ఆ భూమాతకు కూడా అర్చన చేసి వైవాహిక దీక్షా సమర్పణ చేస్తున్నారు, రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. రక్షించడం కూడా ఒక దీక్షే. ఆ దీక్షను నిరంతరాయంగా వదలకుండా ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహంతో సకల లోకాలు క్షేమంగా ఉండాలి అని స్వామిని ప్రార్థించి అమ్మలను కూడా అర్థించి ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహం శ్రీరమా హృదయేశ శేషశైల నివాస పరమమంగళవేష భక్తపోష పరవాసుదేవ నిర్జరనాథ సర్వేశ పన్నగరార్తల్ప పరమపురుష ప్రాదుర్భవస్థితి ప్రళయ కార్య విలాస క్షీరాబ్ధివాస లక్ష్మీ విభూష అమరభూసుర పోషకావతార విశేష దుష్ట వినాశ సాధుజనతోష అఖిల హృద్వాస బహిరంతరాధివాస అర్చితాశేష దివ్య దేశాంతరేశ దాసకుటివాస సంతతోత్సవ విలాస సంకట వినాశ తిరుపతి వెంకటేశ. మహానుభావులు చక్కగా భావిస్తారు. అదిగో అట్టి స్వామివారి యొక్క దివ్య శ్రీచరణాల చెంత తాను కూడా రక్షా స్వీకారం చేస్తూ ఆ అర్చక స్వామివారు చక్కగా శ్రీనివాసుని యొక్క దివ్య వైవాహిక మహోత్సవాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతూ దీక్షా స్వీకారం చేసి స్వామివారి అమ్మవార్ల అనుగ్రహం విశేషంగా సర్వులకు కలగాలని ఆకాంక్షించి ఇప్పుడు
అగ్ని ప్రతిష్టని నిర్వహించబోతూ అగ్నిముఖా వై దేవా అని అగ్నిముఖంగానే యజ్ఞ నారాయణుణ్ణి అర్చిస్తున్నారు. వీక్షిద్దాం. గోవింద మక్యం జిదంత మమ జాన హవ్యాకోతి సత్యామనోమే అస్తు ఏ నోమానిగాంగర్మచ్చనాహం విష్మే దేవాసో అధిభోజదామే దేవీ షడర్వేర్ణక్రణోత విష్మే దేవాస హవీర్యత్వం మహాస్మహి ప్రతిగామాతరోభిర్మారధామత్విషదే సోమరాజన్ జాతవేదో భువనస్య వేద యః సంచతపసౌజిత్య నిశ్యతే అగ్నేమశ్వత్థాద్రి హవ్యవాహకం శమే గర్భాంజనగన్యోమయో భోః घृतप्रदीको घृतयो निरेदि घृतैः समिद्धो घृतमस्यान्नम् घृतप्रशस्त्राजलितो बहन्ति घृतं पिबन् सुखिदाजिक्षिदेवाने अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसव ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् श्रीमतसुरजो वेन आवः सबुद्ध्या ब्रह्मा अस्य विष्टा सतस्य यो नमशतस्य वः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः गिदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्गरमन्यन्तरादो साधन्यपितत्यकमुजभेगं तस्रवणं योदराज तस्मै ॐ भूस्वममावाहयामि ॐ भुवर्यज्ञाकमावाहयामि वोगं सपरिन्तमावाहयामि ॐ भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य गीतामासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयित्तं देवतावर्धयत्तन्नागस्य प्रत्येकमानोऽस्तु सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओम प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयित्तं देवतावर्धयत्तन्नागस्य प्रत्येकमानोऽस्तु सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओम प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वायुभूते स्तो विष्णोर्मणधाभूते स्तो यज्ञस्य पावने स्तः परशर्ष पवित्रे स्तो वैष्णव्यो देवतविदप्रथमगुणा तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे पवो अग्रे गुमोऽग्रयमं यज्ञं लयताग्रे यज्ञमदं दत्त युष्मानिन्द्रो वृणीत वृत्रतुर्ये योजमिन्द्रमवृणीर्थं वृत्रतुर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्डवप्रणेष्यामि गिरमानवाजं यच्छाप्रणय यज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमानं च धेः ओं प्रणया सोमावप्रणेष्यामि गिरमानवाजं यच्छाप्रणय यज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणया कोमप्रणीतसमप्रणयित्वापो देवी प्रणयानि यज्ञकं सकं इदं वदन्ते कृतभट्टापदागसहस्रपोषं किटमानेऽन्यञ्चदेः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मृतावाहयामि पुत्रनावाहयामि आपावोपस्पृश्या श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि स्तनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसममावाहयामि वैवाहिकयज्ञमावाहयामि कृतदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये शृणुवामि ब्रह्मणे शृणुवामि इन्द्रागे शृणुवामि अग्नये शृणुवामि सोमागे शृणुवामि अग्नये शृणुवामि सोमागे शृणुवामि अग्निशोमाभ्यां शृणुवामि प्रजापतये शृणुवामि ब्रह्मणे शृणुवामि इन्द्रागे शृणुवामि वसुभ्यो शृणुवामि मरुद्भ्यो शृणुवामि रुद्रेभ्यो शृणुवामि आपावोपस्पृश्या श्रीमहाविष्णवे शृणुवामि बृहत्पतये शृणुवामि मित्रागे शृणुवामि वरुणागे शृणुवामि आदित्येभ्यो शृणुवामि अश्विभ्यां शृणुवामि पूष्णे शृणुवामि कक्षागिरिष्टुनिर्वमामि कक्षदेवत सोमागिरिष्टुनिर्वमामि वैवाहिकजिज्ञागिरिष्टुनिर्वमामि यज्ञदेवत विष्मेभ्यो देवेभ्यो जिष्टुनिर्वमामि सर्वदेवेभ्यो जिष्टुनिर्वमामि आद्यन्तरप्यधिस्रयामि जरन्तरप्यधिस्रयामि अग्ने द्योतरसि समितसि स्वाहा अमृतमजवारुणमसि अन्तरिदगमरक्षो अन्तरिदा अनादयः प्रत्युष्टगमरक्ष प्रत्युष्टा अनादयः चित्पतिस्तामना तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्तामना तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वादपदामना तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा गणसम्पूर्णावासमिथो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्या अक्षता आज्य स्वरूभिः इमामे अग्निष्टगाधेनव सन्त्वेकाच शतं च सहस्रं च आयुतं च नियतं च प्रगितं च अर्पतं च न्यर्पुतं च समुद्रश्च मध्यं च अन्तस्य परार्धश्च इमामे अग्निष्टगाधेनव सन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सुहोदते नमः जदाप्रमे नमः विदर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः आदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसुभा षष्टिशतसहस्राण्यग्नमक्षयमर्पदमानया अयन्त यद्म आत्मा
जातवेदस्ते नेद्यस्वृतस्वजेतमृतगिरास्मान् प्रतिजापशविर्ब्रह्मवर्चसेनान्नात्येन समेधयस्मः वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्मः नैऋत्यादीशानान्तं इन्द्राय स्मः अग्नये स्मः सोमाय स्मः अग्निशोमाभ्यागु स्मः प्रजापतये स्मः ब्रह्मणे स्मः इन्द्राय स्मः वसुभ्य स्मः मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवुपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहत्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा सुभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा वैवाहिकयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुवस्सुवः स्वाहा अदितेन्ममुक्ताः नमदेन्ममुक्ताः सरस्वतीन्ममुक्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूनिरासमेत श्रीनिवास स्वामिनः महिमाहिकोत्सवक्रमाङ्गमुपासनाग्नौ आघारान्ते स्वरमन्त्र अक्षरक्रिया दोषप्रायश्चित्तार्थमतो देवादि षट्वैष्णवहोमं होष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवा ओम अतो देवा अवन्तनायितो विष्णुविचक्रमे पृथिव्या सप्तधामभे स्वाहा इदं विष्णुविचक्रमे त्रेधानदधेपदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि विचक्रमे विष्णुर्गोवादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोक्रमाणि पश्यदिगतो व्रतानि पस्पशे इन्द्रस्य इत्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमेव चक्षुरादिरग् स्वाहा तद्विप्रासोऽपि जाग्रवागं सस्वमिन्धरे विष्णोर्यत्र मम पदक् स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमुक्ताः नमदेन्वमुक्ताः सरस्वतीन्वमुक्ताः देवसविदप्रासामीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు
తటితో బాగాలీయరే గగనత్తాలు చూపరే తటితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పూలీయరే येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघनसे नमः अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रममाणानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकदमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहङ्कारमहदं व्यक्ताख्य सप्तावरणैरावृते अस्मिन् महदि ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कूर्मानन्ताष्टदिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक समर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अधोभागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामनकुमुदाञ्जन पुष्पनन्द सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डि शुण्डादण्डोत्तम्भिते अमरावते तेजोपदे संयमने रक्षोपदे सिन्धुपदे गन्धवत्यलकापदे यशोपदेत्यष्टदेव पुने विराजिते इन्द्राग्नियमनिर्दिवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोका लोकाचलपलयिते लवनेक्षुसुरा सर्पितशिक्षेर सुप्तोदकाख्य सप्तार्णवपरिवृते जम्भू प्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलिपुष्पराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यमानयात्राख्य सप्तकुलपरपद विराजिते भारति किं पुरुषहानीनावृतभद्राश्वकेतुकमालक हिरण्यकर्मणक कुरुवरजाख्य नववर्षाणां मध्ये भरतवर्षे मम अनेकजन्मसु यः जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकुमारवार्धिकेश्वरहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामा तपसंघातकालसूत्रादिविविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्या तले सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षधस्रावधाने एकैकतरापकर्षणक्रमेण सर्वरास्यपकर्षण संहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामसान्तपनवाजपेय पौण्डरीकाश्वमेधाधि शतक्रतुमुन्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्य लोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमद्खिलाण्डकोटिब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीभूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः श्री विखणो मुनीन्द्रमदानुसारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिः दिव्य महर्षिभिः ऋक्त गुह्य धर्म पुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सिंहचक्रशार्ङ्गकौमोदकी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस भगवतशास्त्रप्रकारेण आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयाऋषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयाऋषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूषस्य मूलप्रकृते स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूषस्य श्रीमहाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयाऋषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगण विसृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयाऋषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय
కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిః శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోర్త్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నుమాన ఊర్వవేదన పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంగల్వదనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారమదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహోశ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతే నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తోऽస్తు. రమారమణ గోవింద హరే ధరారమణ గోవింద హరే అని భక్తులు తన్మయత్వంతో రమారమణుడుగా ధరారమణుడుగా కీర్తిస్తూ ఉంటారు ఆ శ్రీమన్నారాయణుణ్ణి, ఆ శ్రీ మహావిష్ణువుని. ఆయనే ఇక్కడ శ్రీనివాస స్వామి వారిగా శ్రీవేంకట రమణునిగా దర్శనమిస్తూ ఉంటే భక్తజన మనోభీష్ట ప్రదాత అయినటువంటి శ్రీవారు తన నిత్యానపాయిని అయినటువంటి ఆ శ్రీదేవి భూదేవి గలసీమలో అలంకరించడానికి మాంగళ్యాలను సంసిద్ధం చేసేటువంటి అర్చక స్వాములను చక్కగా వీక్షిస్తూ ఉంటే మనం ఒక్కసారి యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం అని గీతాచార్యుడు చెప్పడం జరుగుతోంది. యజ్ఞము, దానము, తపస్సు ఇవి మనుష్యుణ్ణి పవిత్రం చేస్తాయి. ఇది కూడా ఒక యజ్ఞమే, కళ్యాణ యజ్ఞం అని అన్నారు. యజ్ఞం అనే దానికి చాలా అర్థాలున్నాయి. యజ్ఞము అనంటే అదిగో ఆ మాంగళ్యాలని అభిషేకం చేసి అర్చించబోతూ ఉన్నారు. దేవ పూజా సంగతి కరణేషు అని యజధాత్వార్థ నిరూపణ పాణినీయంలో కనిపిస్తుంది. అంటే యజ్ అనే ధాతువుకి దేవతలని అర్చించడం, సన్నిహితంగా చేర్చుకోవడం, దానం చేయడం. సహ యజ్ఞై ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తిష్టకామధుక్ అని కూడా మనకు గీతలో కనిపిస్తుంది. ప్రజలను యజ్ఞాలను కలిపే సృష్టి చేశారట బ్రహ్మగారు. కనుక ఏమిటజా ఈ యజ్ఞం? శృతి ప్రతిపాదితమైనవి కొన్ని యజ్ఞాలున్నాయి, శ్రౌతములు అని. వాటిని స్మరించి మళ్ళా ఋషులు మానవ జాతికి అందించారు. అవి స్మృతి ప్రతిపాదితములు. ఈ రెండు చెయ్యాలి అని అంటే వివాహం చేసుకోవాలట మనుష్యుడైన వాడు. ఈ మానవుడు ఒక విశాలమైనటువంటి భావనతో ఈ సృష్టిలో ఉన్నటువంటి పశుపక్షి సరీసృపములు, పాకేవి, ఇలాగా స్థావరమైన జంగమాత్మకమైన ఈ సృష్టిలో ఒక విశిష్టమైన ప్రాణి మానవుడు. 84 లక్షల డివిజన్స్, ఈ 84 లక్షల రకాలుగా ఈ జీవ కోటిని వేదవాన్మయం విభాగిస్తోంది.
వాటిలో ఒక విభాగం కొన్ని లక్షలలో ఉంటారు మానవ జాతి. సరే, వీరిలో అనేక రకాలైన ప్రాంతాన్ని బట్టి, దేశాన్ని బట్టి, వారి వారి ధర్మాచరణ, మత స్థాపకులను బట్టి ఆచరణలో కొద్ది భేదాలు, కానీ అసలైన లక్ష్యం ఒక్కటే. ఏమిటి అది అనంటే, మనుష్యులైన వాడు చక్కగా ఒక సంస్కారవంతంగా జీవించాలి, తోటివారిని ప్రేమించాలి, తన వంశాభివృద్ధిని కోరుకుంటాడు మనుష్యుడు, సమాజ గతికి అది సహకరించాలి. ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. అందుకని ఈ యజ్ఞ యాగ తపో అనుష్ఠానాది క్రియలు చేయటానికి ధర్మపత్ని అవసరం. యజ్ఞాలు చేయాలి అని అంటే ఈనాడు చేస్తున్నారు. 15వ శతాబ్ది వరకు కూడా అశ్వమేధాది క్రతువులు చేసినట్టుగా మనకు చరిత్ర చెప్తోంది. యజ్ఞా పృథివీం ధారయంతి అని కూడా చెప్తారు. వేదమంత్రైర్ దేవతాముద్దిశ్య ద్రవ్యస్య దానం యాగ అని కూడా చూపించారు. అనేక విషయాలు చెప్పారు. కానీ ఇక్కడ మరి ఈ దానమేమిటి, కన్యాదానము అనేది మనకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఒక వస్తువు మీద లేదా ఒక వ్యక్తి మీద హక్కుని వదిలివేయడం దానం అంటాం సహజంగా. కానీ ఇక్కడ ఆదాన ప్రధానాలు అథ సీతా సావిత్రీ ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే మా బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత. అథ సీతా సావిత్రీ ధ్రువం ధ్రువేణ హవిషాభిషోమం వృషామసి అథాత ఇంద్ర కేవలీర్విషా బలిహృదస్కరదే. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సుప్రతిష్ఠితమస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనే మిగలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనే మిగలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి
ఫలించుగాక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక స్థేకితమానో హవిర్భిః అహేణమానో వరుణేహ భోదృశకం సమాన ఆయు ప్రమోషే స్వాహా తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేదోపయాసనేష్ఠాః యజుష్టో వహ్నితమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమమధ్యస్మత్ స్వాహా సత్వన్నో అగ్నే భవోతి నేతిష్టో అస్యావశతో వ్యుష్టౌ అవజిక్ష్మనావరణకం మృడానో వేహమృడీకం సహమోనయేధి స్వాహా త్వమగ్నే అయాస్యాసన్మనసాహితః అయాసన హవ్యమోహితేయానో దేహిభేషటక్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్స్తాః నమతేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసమిత ప్రాసామి అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగమోపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసుమా ఇమాన్ లాజానామిత్యభిఖార్యా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధేనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనో ధస్తామమృతాగుం అను విశ్వాభుతత్వయా వయం ధారాపుతన్యాయిమా అతిగాహే మహిత్విషః ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్స్తాః నమతేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసమిత ప్రాసామిః శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగమోపాసనాగ్నౌ సర్వహోమాంతే సర్వప్రాయశ్చిత్తార్థం మతో దేవాదిషట్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసుమా ఓం అతో దేవా అవంతనో యదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నతధేపదం సమూఢమస్యమాగం సురే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తదో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతి గదో వ్రతాని పస్పశే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దిమే విచక్షుణాదిరగ్ స్వాహా తద్విప్రాసోపి మన్యమోజాగ్రమాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్స్తాః అనుమతేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసమిత ప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగమోపాసనాగ్నౌ సర్వహోమాంతే కర్మసాత్పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యే అదితేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసుమా ఓం యదస్య కర్మణోతిరేదజం యత్మాన్యోని మహాకరం అగ్నిష్టస్విష్టకర్తృత్వాన్ సర్వగ్స్విష్టకం సుహృదంగరోత స్వాహా అగ్నయే స్విష్టకృతే జోహదహుదాహుదీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా
విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టం సర్వత్రైవానాదిష్టం దేవతమస్మై స్వాహ అగ్నయే సృష్టికృతే స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహ జన్మ ఆత్మనో మిందాభూతగ్నిస్తత్పునరార్జాతవేద విజర్షణి స్వాహ పునరక్తిశ్చక్షురదాత్రేంద్రో బృహత్మని పునర్మే అశ్వినాజమం చక్షురాదత్తమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వచరణిష్టేభ్య స్వాహ భేషరంద్రిష్టే స్వాహ స్కృత్యై స్వాహ దౌరాధ్యై స్వాహ दैवेभ्य स्वाहा तनोभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोस्येत हेमहि स्वाहा समितसितेजोषि तेजोमयधेः स्वाहा यवस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मेवाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तरिक्मा सप्तऋषय सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्मा यजन्ते सप्तयो नीरापणस्वाकृतेन स्वाहा रतधान विद्वान् निष्टुभृतेन पूर्णमाहुतिञ्जो मिमनधा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदभक्तं ज्योर्भक्तं पृथिवी भक्तं वोषाधिवनस्पतिगन्धर्वाप्सरश्चैव भक्तं अग्निर्जैनं वेद जैनं ज्योर्जैनं पृथिवी जैर्नं वोषाधिवनस्पतिगन्धर्वाप्सरश्चैव जैर्नं समन्दां बर्हिर्हविषा कृतेन समादत्यैरवसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषं इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषाधिवनस्पतिगन्धर्वाप्सरश्चैव तृप्यन्तां मे दक्षिणपितृप्यदा महाप्रभदा महाश्चाक्षय्य मस्तु द्रप्यन्तां मदितेन्वमुक्ताः नवदेन्वमुक्ताः सरस्वतीन्वमुक्ताः देवसविदप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा संयदास्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षितमक्षत्ये जुहोमि अक्षितमसि मामे श्रेष्ठाः वरषितागक्वरेष्ठो ब्रह्मजो अपामधे त्वेषम्बतो अपामधे स्वाहा पूर्धं यज्ञं नयनमाने एकवर्धमत्र मेधामस्मन् पृथिव्या देवो वा विष्णुमतमा पृथिव्या स्वाहा पश्चिमतः प्रतिपणया दक्षिणतः प्रतिपणया उत्तरतः प्रतिपणया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रथमोक्त्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषधयस्तदिपङ्गच्छततो नो वृष्टिमेरयस्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मादेर्लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कस्य त्रयायुषां यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम् दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषाम् आपोहिष्टामयो भवस्तानपूर्जे तथादनामहेरणाहितस्य भारगदेहनः वशतीर्ममातरः तस्मात् जनयधाचनः यत्तेऽग्ने तेजस्तेनाहं तेजस्मि भूयासं यत्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्मि भूयासं यत्तेऽग्ने हरस्ते नाहं हरस्मि भूयासं मयि मेधामयि प्रजामयि अग्निस्तेजो दधातमयि मेधामयि प्रजामयि इन्द्रं दधातमयि मेधामयि प्रजामयि सूर्यो भ्राजो दधात् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं वदासनाय क्रन्दमया देव परिपूर्णं ततस्तने प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि सर्वं श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्रघ्याजमनीयं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनः पात्रघ्याजमनीयं समर्पयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीनिवासार्पणमस्तु जिग्नेश्वराय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
జగద్రక్షణ దీక్షా తత్పరుడైనటువంటి స్వామివారి యొక్క దివ్య సాన్నిధ్యంలో పరిపూర్ణమైన అనుగ్రహం సర్వులకు కలగాలి అని ఆ యజ్ఞ ప్రక్రియ అమూర్త యజనమని పూర్ణాహుతి నిర్వహించి మాసానాం మార్గశీర్షోహం అని స్వామివారు చక్కగా స్తుతించిన మాసం ఈ మార్గశీర్షం. ఇటు మార్గశీర్షంలో ఆ శ్రీ వ్రతాన్ని ఆచరించినటువంటి గోదాపిరాట్టి యొక్క వైభవాన్ని మనం స్మరించుకుంటాం. ఆ అమ్మ అద్భుతమైనటువంటి అప్రమేయమైన అచింత్యాద్భుత నిత్యయవన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి ఆ శ్రీనివాసుని చక్కగా ఆశ్రయించింది, సేవించింది, ప్రేమించింది. తలచి పిలచి వలచినటువంటి ఆ తల్లి యొక్క స్మరణ చేసి ఇప్పుడు శ్రీవారు తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికను ఆ శ్రీమాత శ్రీచరణాలకు చక్కగా నమస్కరిస్తూ అర్చక స్వామి ఆ పుష్పమాలిక సమర్పణ చేస్తూ ఉన్నారు. ఈ కలియుగంలో స్వామి ఆ దివ్య సంబంధం కలిగి ఉండాలి అని అంటే ఏమి చేయాలి అని భూదేవి అడుగుతోంది. చక్కగా పుష్ప కైంకర్యాన్ని, నామస్మరణని అనుగ్రహిస్తాడు శ్రీనివాసుడు. ఆ విశేషాన్ని మనకు గుర్తు చేస్తూ భూదేవి ఆ శ్రీవారి సందేశాన్ని తీసుకొచ్చాడా అన్నట్లుగా అర్చక స్వామి ఆ నవకోమల పుష్పమాలికని సమర్పిస్తూ ఉంటే స్వీకరించి ఆ తల్లి ఆనందించి పరవశించింది. అలా మాలా కైంకర్యాన్ని సభక్తికంగా నిర్వహించి శ్రీవారిని చక్కగా సేవిస్తూ ఉంటే అమ్మలిద్దరూ కూడా అయ్యవారి చెంత చేరి మనం ఎక్కడెక్కడ ఎన్ని తిరుగుడులు తిరిగినా, ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని వేషాలు వేసినా చివరికి నీ పాదాలే గతి అని శ్రీనివాసుని యొక్క దివ్య చరణాలను చేరటమే జన్మ యొక్క సార్థక్యం అని మనకు గుర్తు చేస్తూ అమ్మలిద్దరూ కూడా అయ్యవారి చెంత చేరి అక్షతారోపణకు సిద్ధమవుతున్నారు. తలంబ్రాలు. ఈ దృశ్యాన్ని వీక్షించిన వారికి అందరికీ కూడా చక్కని సంపదలు, ధనధాన్య సద్గుణైశ్వర్య సంపత్తి కలగాలి అని ఆకాంక్షిస్తూ అన్నమాచార్య స్వామి కీర్తనతో పరిసమాప్తమవుతోంది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీన